హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు కొబ్బరి లౌజు చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్టే చేసుకోవచ్చు. అది ఒక ఫ్రెష్ కొబ్బరికాయని అప్పుడే పగలగొట్టింది. అది పెద్ద కొబ్బరికాయ. అలా అడుగుది రాకుండా తురుముకోవాలి. అది అడుగుది చట్నీలోకి తురుముకుని వేసుకోవచ్చు. వైట్గా ఉన్న కొబ్బరి మాత్రమే మనం స్వీట్కి వాడుకోవాలి. 2 కప్పులు కొబ్బరి, 3/4 కప్పు షుగరు, 1 కప్పు పాలు, కొద్దిగా 2 స్పూన్లు ఉప్మా రవ్వ, ఇలాచీ పొడి. అది ఇప్పుడు పాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో ఆ 2 స్పూన్ల రవ్వ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. రవ్వ వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే బైండింగ్కి బాగుంటుందని నేను వేశాను. రవ్వ పచ్చివాసన పోయాక తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మీరు అడుగున బ్లాక్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలు చేసి మిక్సీలో అయినా వేసుకుని చేసుకోవచ్చు. తురుముతో అయినా తురుముకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా 1 నిమిషం పాటు చక్కగా నెయ్యిలో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం తీసుకున్న పాలు పోసేసి, అవి చిక్కటి పాలతో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుని, కొబ్బరి ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే నోట్లో వెన్నలా ఇట్టే కరిగిపోతుంది. స్వీటు పాలతో చేస్తున్నాం, టేస్ట్ బాగుంటుంది. పాలు, పంచదార మొత్తం అన్నీ చక్కగా కలిసేట్టు కలుపుకుంటే మళ్ళీ కొంతసేపటికి పంచదార కరిగి పలచగా అవుతుంది. అంతా పాలల్లో ఉడుకుతుంది కొబ్బరి చక్కగా. మీడియం ఫ్లేమ్లో చక్కగా దగ్గరికంటా ఉడికే వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూనే. ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చక్కగా అలా ఉడికించుకోవాలి. బెల్లం వేసైనా చేసుకోవచ్చు. బెల్లం వేసి చేసేదానికి పాలు పోసుకోము. ఇలా పాలల్లో ఉడికించుకునేదానికి పంచదార వేసి చేసుకుంటాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కొబ్బరి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి ఒకసారి. బాగా దగ్గరికంటా ఉడికేప్పుడు అది కొంచెం పాల మీద మీగడ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకుంటే పాల మీద మీగడ వేసుకోకపోతే మీకు మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా 2 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చక్కగా అంతా కలిసి బాగా దగ్గరికంటా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా చక్కగా ఉడుకుతుంది. అలా బాగా దగ్గరికి వచ్చేసేయాలి ముద్దలాగా. దగ్గరికంటా ఉడికాక ఒకసారి మనం కొంచెం చెక్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. చేతికి ఉండలాగా వస్తే ఇంకా బాగా ఉడికిపోయినట్టేను. మీకు ఇంకా బాగా తిక్కుగా గట్టిగా ఉండాలంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వచ్చాక తీసేస్తే, లేదు ఇంకా పాన్ నుంచి బాగా సపరేట్ అయ్యే వరకు ఉంచితే ముక్క కొంచెం హార్డ్గా ఉంటుంది. నేను కొంచెం సాఫ్ట్గా ఉండాలని ఇప్పుడే తీసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి అంతా వేసేసుకుని సమంగా సర్దేసుకుంటున్నాను. చక్కగా అంతా సమంగా సర్ది ఆరాక మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. లేదంటే రౌండ్గా లడ్డూల్లాగా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. 1 గంట ఆరాక కట్ చేసుకుంటే బాగా వస్తాయి పీసెస్. నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒకసారి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నోట్లో ఇట్టే కరిగిపోయే కొబ్బరి స్వీటు ఏదైనా అకేషన్స్కి కానీ స్వీట్ తినాలనిపించినా రేపు రాఖీ పండగకైనా ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.